ప్రధాని మోదీ మన్ కీ బాత్ యువత స్ఫూర్తి పొందేలా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. మోడీ నిర్వహించిన 134వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని బీజేపీ నాయకుడు పెరికా సురేష్ నివాసంలో ఆయన వీక్షించారు. ప్రధాని దేశానికి అవసరమైన అనేక స్ఫూర్తిదాయకమైన విషయాలను మన్ కీ బాత్ ద్వారా పంచుకుంటున్నారని రామచంద్రరావు తెలిపారు. క్రీడలు, చారిత్రక అంశాలు, సాహసాలు, ఆరోగ్య సూచనలు ఇలా ప్రతి విషయంపై ప్రధాని సమగ్ర సూచనలు చేస్తున్నట్లు వివరించారు. మన్ కీ బాత్ 134వ ఎపిసోడ్ ఈరోజు పెరికా సురేష్ గారి ఇంట్లో ఇక్కడ చూడటం జరిగింది. వార్డ్ నెంబర్ 5, బూత్ నెంబర్ 5 ఖైరతాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో. అందులో అభయ్ పాటిల్ గారు, వీరేందర్ గౌడ్ గారు, భరత్ ప్రసాద్ గారు, అదేవిధంగా పాయల్ శంకర్ గారు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే వారు కూడా ఇక్కడ రావడం జరిగింది. మన్ కీ బాత్ ప్రతి ఒక్క ఏదైతే ఆఖరి ఆదివారం నాడు దేశానికి ప్రధానమంత్రి గారు మరి మనసులో మాటలు పంచుకుంటారో ఈ యొక్క ప్రతి ఒక్క మన్ కీ బాత్లో మనకు కొత్త కొత్త విషయాలు తెలుసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా రాజకీయంగా కాకుండా రాజకీయ ఇతర విషయాలపైన, ముఖ్యంగా దేశ చరిత్ర మీద ఈ ఒక ఎపిసోడ్లో మనకు అథ్లెటిక్స్ మీద, ఆటగాళ్ళు, స్పోర్ట్స్మెన్ ఏ విధంగా వాళ్ళు ఈరోజు కష్టపడి భారతదేశాన్ని వాళ్ళు రిప్రజెంట్ చేసి ప్రాతినిధ్యం వహించి వారు తీసుకున్నటువంటి ఒక ఏదైతే మెడల్స్ కానీ దాని విషయంలో వాళ్ళు చేసే కష్టాలు ఇవన్నీ కూడా అనేక మంది యువకుల్ని అవి ప్రేరితం చేసేటటువంటి ఒక మనకు స్పందన దొరుకుతూ ఉంటుంది. అంతేకాకుండా మ్యాంగోస్ అనే ఎండాకాలం అందరం కూడా మనం మామిడి పండ్లు ఇష్టపడతాం. ఈ దేశంలో ఎన్ని రకాల మామిడి పండ్లు కానీ, మామిడికాయలు కానీ, రకరకాలైన దాని విషయం మీద చెప్పడం కానీ, లేకపోతే మన చరిత్ర గురించి చెప్పడం కానీ, రాజరాజ చోళ ఈ విధంగా యుద్ధంగా ఏదైతే వార్ఫేర్, సీ వార్ఫేర్ యుద్ధాన్ని ఏ విధంగా, సముద్ర యుద్ధాన్ని ఏ విధంగా డెవలప్ చేశారు అనే విషయం మీద చెప్పడం కానీ, ఇవన్నీ కూడా కొత్త విషయాలు తెలుస్తాయి. అనేకమైన విషయాలపైన అవగాహన పెంచుకుందాం. మంచి ఒక అనుభూతి. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.